ఉప్పు కప్పు రంబు నొక్క పోలి గుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరు గుండు. Now I request Mr. Prem Sagar. He is the topper, to share his experience to school days. Welcome to Prem Sagar. Good morning to all of you. Today my joy knows no bounds. How can I express my feelings? But I have to speak. I am Prem Sagar. I completed my BTech in IIT Mumbai. Then I did my MBA in IIM Indore. Now I am working in Google drawing a salary of 80 lakhs per annum. This is all because of our school Sri Sai Baba Concept School and our great teachers. Our teachers encouraged us and did all they could do for our welfare. Some of us utilized it and some did not make use of it. And still some misused it. I thank Mr. Harish for arranging this great meet. ప్రసాద్ తప్పు చేశాడు, చాలా తప్పు చేశాడు. సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేశాడు. అప్పుడు తప్పనిపించలేదు, పెద్దలు చెప్పినా వినిపించుకోలేదు. తెలుగు ఏమైనా వస్తున్నారు రే. కూర్చోండ్రా పిల్లలు, ఈరోజు గుణసంధి గురించి చెబుతాను, బాగా వినండి. అకారమునకు ఈ ఊరులు పరమైన క్రమంగా ఏ వారులు వచ్చును. ఏ ప్రసాద్, నేనేం చెప్పానో చెప్పు. సూత్రం సార్. ఏ సూత్రం చెప్పు. ఆ ఊరోళ్ళకు ఈ ఊరోళ్ళు వస్తే ఆ ఊరోళ్ళు ఈ ఊరులేంట్రా వెదవా. బతకడానికి సందులు గొంతులు ఎందుకు సార్? మా సందుంది చాలు మాకు. రేయ్, మీ ఇష్టం వచ్చినట్లు మీరు సావండి. ఏంట్రా అల్లరి? నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఏంట్రా అల్లరి? లెక్కలు ఒక్కొక్కరు చేయకపోతే సీరియస్తా. కూర్చోండ్రా. Yesterday I asked to learn some formula. Have you learned? Yes sir. Sir, can I say all the formulas? No, not you. Yes, Prasad, you say a plus b whole square. Come on. A square b square సార్. A square b square ఏంట్రా? పూర్తిగా చెప్పు. A square b square a plus b whole square. Silence. 100% లో సుకుమార్ చెప్పినది ఇదే కదా. ఆయన ఎవర్రా? ఆయన సినిమా డైరెక్టర్, మీలాగే లెక్కల మాస్టర్ సార్. నీకు సినిమాలు పిచ్చి ఎక్కువైందిరా. లెక్కలు బాగా రాకపోతే ఎంసెట్, డైట్ సెట్, ఎడ్ సెట్ ఎలా రాస్తావురా? ఎంసెట్ ఐసెట్ ఎందుకు సార్? మాకు మా ఊర్లో అర్చకులు ఉన్నాయి. రే, మిమ్మల్ని ఎవరు మార్చలేరురా. Good morning. Sit down. I can't find your papers. Prasad, Ganesh, sir, why you can't write exam? Yesterday జయజానికి సార్. What? Yesterday వినాయకి చెప్పాను సార్. Speak in English. Yesterday వినాయకి told సార్ stomach pain came సార్. Sit down, rascal. చూర్రా పెద్ద షేక్స్పియర్ లో ఫోజ్ ఒకటి. I will complain to principal, sir. Excuse me, sir. Yes, what's the problem? Today's Prasad behavior is very bad, sir. I can't talk like that, sir. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది సార్లు చెప్పినా మారవరా నువ్వు? సాయంత్రం మీ పేరెంట్స్ ని పిలుచుకొని రా. గెట్ అవుట్ ఫస్ట్. అలాగే సార్. Thank you, sir.
నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. ఎందుకు సార్ పిలిపించారు? మీ వాడు క్లాస్లో అల్లరి చేస్తున్నాడని ఇంగ్లీష్ సార్ కంప్లైంట్ ఇచ్చాడు, అందుకనే రమ్మన్నాను. క్లాస్లో అల్లరి చేస్తావారా? నా కడుపున చెడబుట్టాగుదురా. ఒరే ప్రసాద్, మీ నాన్న చూడరా ఎంత బాధపడుతున్నాడో. మా కష్టం ఏదో పడుతూ నిన్ను ప్రైవేట్ స్కూల్లో వేలకు వేలు డబ్బులు కట్టి చదివిస్తున్నాం. ఇలా అయితే ఎలా పాస్ అవుతావురా? అబ్బా ఆపమ్మా నీ గోలా. ఖచ్చితంగా పాస్ అవుతాను. పాస్ కాదు, 10 GP కూడా వస్తుంది. ఇదే నా ఛాలెంజ్. క్లాస్లో అల్లరి చేయడం మానేవు గాని 10th లో ఉద్ధరించుతాడంట. కాదు నాన్న, నేను ఖచ్చితంగా తెచ్చుకుంటా. విన్నావా నీ కొడుకు ఏం చెప్తున్నాడో? రే ప్రసాద్, నువ్వు 10 GB తెచ్చుకుంటావని ఛాలెంజ్ చేసినావంట. మీ నాన్న వేపతే దిగిన ఆనందంగా చెప్తాండే. అవునరా. ఎలారా చదవకుండా నాకు కూడా చెప్పవా టెక్నిక్స్? టెక్నిక్ లేదు, పిక్నిక్ లేదు, దర్జా కాఫీలు కొట్టేయడమే. కాఫీలు దొరుకుతాయారా? ఎందుకురా, జరగవా? వాళ్ళకి పర్సంటేజ్ వద్దా? సార్ వాళ్ళు పట్టుకుంటే ఎట్లారా? ఏందిరా వాళ్ళు పట్టుకునేది? చూపిస్తా చూడ తడాక. ఈరోజు స్క్వాడ్ ఉంది, జాగ్రత్త. ఎవరి దగ్గరైనా స్లిప్పులుంటే ఇచ్చేయండి. పోరా. Hey you stupid, get up. Come here. మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. ఇలా కాపీలు పెట్టకూడదని తెలీదా నీకు? మేడం నెక్స్ట్ టైం ఇలా చేయండి మేడం. నేను చెక్ చేస్తాను కదా ఎక్కడ పెట్టావు స్లిప్పులు. ప్లీజ్ మేడం, మేడం నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మేడం. నెక్స్ట్ టైం ఇలా చేయండి. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి పెట్టావంటే నిన్ను డిబార్ చేసేస్తా. బీ కేర్ఫుల్. ఎస్ మేడం. పరీక్షల ఫలితాలు వచ్చాయి. టీచర్లంటే గౌరవం, స్కూల్ అంటే ఆసక్తి, చదువు అంటే శ్రద్ధ, పరీక్షలంటే భయం లేని ప్రసాద్కు పరీక్షల్లో ఫలితం ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే ఉంటుంది. నిర్లక్ష్యానికి తప్పలేదు భారీ మూల్యం. రే వేదవా, నా పరువు తీసావు కదరా. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు కదరా. అన్ని పాస్ అవుతానంటివి కదరా. ఏంది ప్రసాద్, మా తల ఎక్కడ పెట్టుకోవాలిరా? వీడు మనల్ని బతకనివాడే. వీణ్ణి నానా ఇప్పుడు ఏమైందని అంతగా బాధపడుతున్నావు? రేపు నెలలో మళ్ళీ పరీక్షలు పెడతారు కదా, అప్పుడు ఎలాగోలా పాస్ అవుతాను. ప్రామిస్ నానా, ప్రామిస్ అమ్మా. మళ్ళీ మిస్సే. జూన్లో వచ్చిన ఫలితాల్లోనూ ఫెయిలే. జూలై వచ్చింది. ప్రసాద్ మరింత జులాయిగా మారిపోయాడు. తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ను కలిశారు. మళ్ళీ 10th చేర్చుకోమన్నారు. కుదరదన్నారు ప్రిన్సిపాల్. చేసేదేమీ లేక భరించారు ప్రసాద్ను మరో 9 నెలలు. నెక్స్ట్ మార్చి వచ్చింది. ఏమాయ చేశాడో ఎలాగోలా 10th గట్టెక్కాడు. ఇక చూడండి వాడి కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ టు ప్రసాద్. నానా చెప్పు. అది నేను ఇంటర్కి విజయవాడలో చేరుతా. వద్దురా, అంత డబ్బు నేను కట్టలేను. పైగా నువ్వు చదివేది అంతంత మాత్రమే. లేదు నానా, నేను ఆ ప్రేమ్ గాడిలా చదివి మీకు మంచి పేరు తెస్తాను. వద్దురా. వాడు చదువుతా అంటున్నాడు కదా, మనకున్న 2 ఎకరాల్లో 1 ఎకరా అమ్మేద్దాం. ఏంటి మాట్లాడుతున్నావు? పొలం అమ్మడం ఏమిటి? మరెట్లాగండి, వాడు ఖచ్చితంగా చదువుతాడు. మారిపోయాడు, నన్ను నమ్మండి. వాడు చదవడం కన్నా పొలం ఎక్కువనా? సరే, అలాగే చేద్దాం. విజయవాడలో కార్పొరేట్ కాలేజీలో చేరాడు ప్రసాద్. ప్రసాద్కు లెక్కలొచ్చాయి, రెక్కలొచ్చాయి. ఇంకేముంది? అమ్మాయిలతో పాటలు, అబ్బాయిలతో ఫైట్లు, ప్రిన్సిపాల్తో తిట్లు. సెలవుల్లో ఊరికొచ్చినప్పుడు చెడు సావాసాలు, చెడ్డ సాహసాలు. ఇంటర్ పరీక్షల దగ్గరికి వచ్చాయి. మళ్ళీ
గొడవ కావడంతో ప్రిన్సిపాల్ బయటికి గెంటేశాడు. ఇంటికి సమాచారం అందించాడు. ఇక ఆ ఇంట్లో ఇంట్లోకి అడుగు పెట్టకు, మర్యాదగా వెళ్ళిపో, నీ ముఖం నాకు చూపించకు. ఏంటి మాటలండి అవి? వాడి కర్మ అలా రాసి పెట్టింది. కర్మ కాదే, కొవ్వు వాడికి. చదువుకుందాం, బాగుపడదాం దావానికి. బయటికైతే పంపించాడు, కానీ బయట ఇంకా చెడిపోవడంతో ఇంటికే పిలిపించుకున్నాడు నాన్న. బాధల్ని భరిస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు. ఈలోగా ప్రసాద్ ఫ్రెండ్స్ ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయ తీరాలకు చేరారు. జీవితంలో స్థిరపడ్డారు. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. రే హరీష్. ప్రసాద్ ఎలా ఉన్నావురా? బాగున్నారా? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. ఏమిటి విశేషాలు? హైదరాబాద్లో ఫేమస్ బిజినెస్ మ్యాన్ మల్లికార్జున్ కూతురుతో నా పెళ్లి. ఇద్దరం కలిసి అమెరికాలో జాబ్ చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి అంకుల్. సరే బాబు. మరి వస్తాను. ఓకేరా, బాయ్. అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, అందరూ బాగున్నారు. వీడు మనకు నరకం చూపిస్తున్నాడు. అట్లా చదువుకోకుండా ఇట్లా పనులు చేయకుండా ఎట్లా బతుకుతాడో ఏమో. మీరే బాధపడాల్సిన అవసరం లేదు. నా బతికేదా నేను బతుకుతాను. ఏందిరా బతికేది? నీకు పిల్లనివ్వడానికి కూడా ముందుకు ఎవరూ రాలేదు. కనీసం నా చెల్లి కూతురునైనా ఇచ్చి చేద్దామనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు పనికిమాల వేదావని ఎగ్గొట్రి. నువ్వు పదే పదే నన్ను వేదావని తిట్టకు. నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తావురా? చంపుతావా? చంపు. నీకు తెలియదు గాని. చంపుతావా? చంపు. ఈ బాధలు పడే కన్నా చచ్చేది మేలు. అయ్యో ఏమైందిరా మీ నాన్నకు? ఏమైంది? తండ్రి మరణం ప్రసాద్ ప్రవర్తనలో పరివర్తన తెచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఇదిలా ఉండగా ఫ్రెండ్స్ అంతా స్కూల్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. గెట్ టుగెదర్కు 3 లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. 1, తమ క్లాస్మేట్స్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని పైకి తీసుకురావాలని. 2, గురువులను గౌరవించుకోవాలని. 3, తమ జ్ఞాపకంగా పాఠశాలకు ఏదోటి చేయాలని. ఈ గెట్ టుగెదర్ బాధ్యతను హరీష్ తీసుకున్నాడు. అందరికీ పిలుపులందాయి, ప్రసాద్కి కూడా. హాయ్ రా ప్రసాద్, ఎలా ఉన్నావురా? బాగున్నారా? రే ప్రసాద్, గెట్ టుగెదర్ చేయాలనుకున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. నేను రాలేనురా, నా పరిస్థితి ఏం బాలేదు. రే ప్రసాద్, నువ్వు రాకపోతే నేను సచ్చినంత ఒట్టే. అంత మాట ఎందుకు లేరా, నేను వస్తాను. ప్రసాద్, వేర్ ఇస్ ప్రసాద్? Prasad, where is Prasad? Please come onto the stage. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఒక పక్క సంతోషం, గర్వం, ఒక పక్క బాధ, సిగ్గు. ఫ్రెండ్స్, మీరంతా గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడు టీచర్లు ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైనా చేసేది ఏం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ లాభం? ఎన్ని అవకాశాలు ఇచ్చాడో మా నాన్న నాకు. ఎంతగా ప్రేమించారు మా అమ్మ నాన్న నన్ను. 10లో 2 సార్లు ఫెయిల్ అయినా మా నాన్న గుండె గట్టిగా ఉంది. మళ్ళీ ఇంటర్లో తప్పినా మా నాన్న గట్టిగే ఉన్నాడు. కానీ పెళ్లికాడికి వచ్చేసరికి పిల్లనివ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. మా నాన్న ఎంతో బాధపడ్డాడు. చివరికి నాన్న గుండె ఆగిపోయింది. అందుకు నేనే కారణం. మా నాన్న నేనే చంపుకున్నాను. కొడుగ్గా నేనేమి చేయలేకపోయాను. మా నాన్న నేనే చంపుకున్నాను. అందుకే నా బతుకు వేస్ట్. ఏ ప్రసాద్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీకు మేము లేమా? ఏమీ కామా? ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది నీకోసమే రా, నిన్ను బాగు చెయ్యాలని, నువ్వు మాలా ఉన్నత స్థాయిలో ఉండాలని. నీకు హెల్ప్ చేస్తాం రా.
వీఆర్ విత్ యూ ప్రసాద్. ఫ్రెండ్స్, మనం ముందే అనుకున్నట్లు గెట్ టుగెదర్ అసలైన లక్ష్యం. మన ఫ్రెండ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాడు ప్రసాద్. పులివిందుల్లో మనం 20 ఎకరాలు కొని ప్రసాద్కు ఒక మొబైల్ ఇండస్ట్రీ పెట్టిద్దాం. దానికి ప్రసాదే డైరెక్టర్. ఏమంటారు? ఈరోజు మా స్టూడెంట్స్ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. మాకు గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నత స్థానానికి వెళ్ళినందుకు కాదు, గొప్ప గొప్ప మనసులు చాటుకున్నందుకు. మన నిర్లక్ష్యం మన లక్ష్యాలని దూరం చేస్తుంది. పూలహారంలోని దారంలా చదువే మనకు ఆధారం కావాలి. రంగురంగుల పూల మాదిరిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు, సరదాలు, సంతోషాలు మన జీవితంలో ఒక భాగం కావాలి. కానీ అవే జీవితం కాకూడదు. అందరికీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. ప్రసాద్ నిజంగా అదృష్టవంతుడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని మీరు నిరూపించారు. ఐ అప్రిషియేట్ యు ఆల్ ఆఫ్ మై డియర్ స్టూడెంట్స్.